నమస్కారం అండి. నేను డాక్టర్ మోవ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను కార్డియాలజిస్ట్ని. 18-19 తారీఖుల్లో ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ ఒక వార్తాంశాన్ని వాళ్ళు ప్రచురించి దాని మీద డిబేట్లు ఇట్లా హడావిడి అలా అంతా చేయడం జరిగింది. దాని శీర్షిక ఏంటంటే బేసికలీ ఎవరైతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఏదైతే నేను ఎక్కువ చెప్తుంటానో, అంటే పొద్దున మధ్యాహ్నం తినకండి, తినేది సాయంత్రమే తినండి, మధ్యాహ్నం సాయంత్రం మధ్య గ్యాప్ తక్కువ ఉంచుకోండి, లంచ్ చేసిన సాయంత్రం 7 పాసిబ్లీ డిన్నర్ క్లోజ్ చేయండి, ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ మానేసేయండి. ఇది టూకీగా నేను చెప్పేది చాలా ఏళ్ళ నుంచి నేను చెప్తున్నాను, చేస్తున్నాను కూడా. సో ఇట్లాగ తినడం కనుక చేసినట్లయితే చాలామందికి హార్ట్ అటాక్లతో చనిపోతున్నారు అని చెప్పేసి ఒక అమెరికన్ స్టడీ వచ్చింది అని చెప్పేసి ఒక వార్తాంశాన్ని పెట్టారు. ఆమె డిస్కషన్లు వగైరా మిగతా వాళ్ళని పిలిపించి మాట్లాడించారు. సో దీన్ని కాస్త తవ్వితే మనకు తెలిసేది ఏంటంటే, ఇది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు షికాగోలో పెట్టినటువంటి ఒక ప్రోగ్రాంలో ఇది ఒక పోస్టర్ ప్రజెంటేషన్స్ అంటే ఇప్పుడు సైంటిఫిక్ స్టడీస్ చేసి ప్రజెంట్ చేసేటప్పుడు పెద్ద స్టడీస్ అయితే వాళ్ళు అందరి ముందు ప్రజెంట్ చేయమంటారు. అంత ఇంపార్టెంట్ ఏమంటే నువ్వు చెప్పేదల్లా ఒక పోస్టర్లో పెట్టి అక్కడ పెట్టు, మేము చదువుతాంలే అంటారు. సో అలా పోస్టర్ ప్రజెంటేషన్ కింద జరిగింది. ఇది ఫస్ట్ పాయింట్. చేసిన వాళ్ళు ఎవరు చైనా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎపిడెమియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు బేసికలీ. సో దాన్ని ఆయన జాంగ్ అంటారు, ఆయన జాంగ్ ఎటాల్ అని రాస్తున్నారు. షాంఘై జియోవో టాంగ్ యూనివర్సిటీ ఇన్ చైనా. వీళ్ళు వాళ్ళ దేశంలో స్టడీ చేయలే, వీళ్ళు అమెరికా దేశస్తుల మీద వీళ్ళు స్టడీ చేశారు. జనరల్గా సైంటిఫిక్ కమ్యూనిటీలో చైనా వాళ్ళవి భారతదేశం వాళ్ళవి స్టడీలు చేస్తుంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే వీళ్ళని అంత నిజాయితీగా వాళ్ళు స్టడీ చేయరని, వాళ్ళ డేటా వాళ్ళకి కావాల్సినంత విధంగా వాళ్ళు మార్చుకుంటారని ప్రపంచం అంతా కూడా ఒక పేరు వచ్చేసింది. కోవిడ్ టైంలో ఇట్లాగే కోవిడ్ మీద ఏదో ఒక స్టడీ చేశాడని అమెరికాలోనే ఒక భారతీయ సాంకేతికల అతను ఒక ప్రముఖ జర్నల్ ఎనీజెంలో అతను ప్రచురిస్తే మిగతా వాళ్ళందరూ ఈ డేటా అంతా ఇది తప్పు డేటా, ఇతను ఊరికి కూర్చొని ఒక పక్క రాసేసాడు స్టడీ చేయకుండా అని చెప్పడం జరిగింది. అతను ఆ పేపర్ విత్డ్రా చేసుకుని సారీ చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు దీని ప్రకారం చూస్తే ఇన్ఫ్యాక్ట్ దీని ముందు ఒక జోక్ లాంటిది సర్క్యులేట్ అయింది డాక్టర్స్ మధ్య. ఏంటి, చాట్ జీపీటీలో డాక్టర్లు సంబంధించిన మెడికల్ ఫ్యాకల్టీ కాకుండా అది ఒక ఫిజిక్స్ సంబంధించినటువంటి ఒక అంశం మీద చాట్ జీపీటీలో క్వశ్చన్ అడిగి చాట్ జీపీటీ ఇచ్చినటువంటి ఆన్సర్ని యథాతథంగా కనీసం దాన్ని ఎడిట్ కూడా చేయకుండా ఒకతను పేపర్ రాసేసాడు. అది వాళ్ళు ప్రచురించారు కూడా. కానీ ఫస్ట్ లైన్ అది చాట్ జీపీటీ చెప్తుంది, మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం ఇది అని. అది కూడా ఎడిట్ చేయకుండా, ఫస్ట్ లైన్ కూడా ఎడిట్ చేయకుండా కట్ పేస్ట్ చేసి పంపించడం ద్వారా అతను దొరికిపోయి పరువు పోయి తనకే కాకుండా యూనివర్సిటీ కూడా చెడ్డ పేరు తీసుకొచ్చాడు. ఇక ఈ చైనా వాళ్ళు చేసినటువంటి హడావిడి గొడవ ఏంటంటే, అదేంటో రెండుకి సిమిలర్గా ఉన్నాయి, ఎందుకో చెప్తాను మీకు. సరే, వీళ్ళు ఏం చేశారు, చైనా వాళ్ళు అమెరికా దేశస్తులవి ఒక 15 ఏళ్ల పాటు వాళ్ళ డేటాని, అమెరికా దేశస్తులు వాళ్ళు చేసినటువంటి డైటరీ డేటా ఇవంతా కూడా ప్రామినెంట్ వెబ్సైట్స్లో దొరుకుతుంది ఎవరికన్నా సరే. సో అక్కడి నుంచి వాళ్ళ డేటా తీసుకుని 2003 నుంచి 2018 వరకు ఎవరెవరైతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేశారు అని చెప్పేసి ఒక డేటా తీసుకుని వీళ్ళలో ఎవరెవరు చచ్చిపోయారు, చాలా సింపుల్ ఇలా తీసుకొని చూసారు. దీన్ని అబ్జర్వేషనల్ స్టడీ అంటారు. ఎవరికి కంపేర్ చేయలే. సో ఇంతమందిలో ఎంతమంది చనిపోయారు, సో ఎందుకు చనిపోయారని కూడా చూడలే. సో ఇంతమందిలో గుండె జబ్బుతో అసలు ఎంతమంది చనిపోయారు, ఆ చనిపోయిన వాళ్ళు ఎందుకు చనిపోయారు చూశారు. దాంట్లో ఒక 90% మంది హార్ట్ అటాక్లతో చనిపోయారట. సో వెంటనే వాళ్ళు ఏం చేశారు, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు హార్ట్ అటాక్లతో చనిపోతున్నారని కంక్లూషన్ పెట్టేసరికి జనాలకి ఇంకా అది పెద్ద న్యూస్ అయిపోయింది. ఆబ్వియస్లీ ఎందుకు మనం చేసేదే హెల్త్ కోసం చేస్తాం, చేసేదే బరువు తగ్గడం కోసం, కొలెస్ట్రాల్ తగ్గడం కోసం చేస్తాం. దీనివల్ల హార్ట్ అటాక్లు వస్తున్నాయంటే మరి ఇది హానికరమైంది కదా అని చెప్పేసి ఇది. సో అతనికి ఈ స్టడీకి వాళ్ళ కంక్లూషన్ ఇచ్చింది ఏమిటి, మేము 20,000 మందిని స్టడీ చేశాము, వాళ్ళలో రకరకాల ఇప్పుడు మామూలుగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే 16 గంటలు ఏమీ తినరు,
సో రాత్రి భోజనం చేస్తే తర్వాత రాత్రి 8ంటికి భోజనం చేశారనుకోండి, పొద్దున్న 8 ప్లస్ 4 గంటలు, అంటే మధ్యాహ్నం 12 దాకా ఏమీ తినకూడదు, 12 తర్వాత తినాలి. సో 16 గంటల పాటు పొట్టంతా ఖాళీగా పెట్టుకుంటారు. సో ఈ 12ంటికి మళ్ళీ అన్నం తింటే కనుక రాత్రి 8 గంటల లోపల ఇంకొక 2 మీల్ కూడా చేసేస్తారు. అంటే తినేది 8 గంటల లోపల తింటారు, 16 గంటల పొట్టని ఖాళీగా పెట్టుకుంటారు. సో ఇది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. సో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల వీళ్ళలో డేటా ఎలా తీసుకున్నారు? సో డేటా ఎలా తీసుకున్నారంటే, ఫస్ట్ టైం వాళ్ళని ఇప్పుడు ఇది వీళ్ళు చేసింది కాదు కదా, ఆ వెబ్సైట్లో ఉంది తీసుకున్నారు. ఆ వెబ్సైట్లో ఎంటర్ చేసిన వాళ్ళలో చాలా క్యాజువల్గా అడిగారు, మీరు ఏం తింటారు, మీరు వారం రోజు మీకు గుర్తున్నంత వరకు మీరు చెప్పండి అంటే వాళ్ళు నాకు గుర్తుండదు సరిగ్గా, ఏదో వారానికి 2 రోజులు చేస్తాను నేను అని చెప్పడం జరిగింది. సో వారానికి 2 రోజులు వాళ్ళు చేసిన ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని తీసేసుకున్నారు ఎంటర్ చేసే టైంలో. తర్వాత ఇది అంతా ఇప్పుడు నువ్వు నిన్న ఏం తిన్నానో నాకు గుర్తుండదు, నువ్వు 8 ఏళ్ల కిందగా నువ్వేం తింటున్నావు అని అడుగుతున్నారు వాళ్ళు. ఎందుకంటే 8 ఏళ్ళ డ్యూరేషన్ స్టడీ ఇది. సో 8 ఏళ్ళగా నువ్వు ఏం తింటున్నావు అంటే ఏం గుర్తుంటుంది ఎవరికన్నా సరే, ఏదో అలా చేస్తానులే, జనరల్గానే ఎప్పుడు అలా తింటుంటా అని చెప్తారు తప్ప. ఇప్పుడు పేషెంట్ నా దగ్గర వచ్చే పేషెంట్లు అందరూ కూడా మీరు ఎక్సర్సైజ్ చేస్తారంటే, అబ్బో తెగ చేస్తాను సార్, నా చిన్నప్పుడు నేను నేషనల్ లెవెల్ అథ్లీట్ని, నా చిన్నప్పుడు అంటే అతనికి 18 ఏళ్ళు, ఇప్పుడు ఇతనికి 50 ఏళ్ళు ఉండొచ్చు. సో హిస్టరీలో అంత గొప్పే, హిస్టరీ మనంతా గొప్పే, ప్రస్తుతమే మనకి అంత పొట్టలు వచ్చాయి బేసికలీ. సో ఈ 20,000 మందిని స్టడీ చేసినప్పుడు కూడా వాళ్ళని 8 ఏళ్ల స్టడీ కాబట్టి మీరు 8 ఏళ్లలో మీరేం తిన్నారంటే వాళ్ళు ఏదో చెప్పుకొచ్చారు. వాళ్ళ నోటి మాట వితౌట్ ఎనీ ప్రూఫ్ తీసుకోవడం జరిగింది ఈ స్టడీలో. సో వీళ్ళలో గుండె జబ్బులో చనిపోయారు 91% పెరిగింది అని చెప్పేసి ఇది మా మిత్రుడు ఒక ఆర్థోపెడిషన్ గారు సిద్దిపేట నుంచి ఆయన మెసేజ్ పెట్టారు నాకు. పెట్టి ఇట్లాగా స్టడీ వచ్చింది, మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఏమంటారు, దీని మీ సమాధానం ఏమిటి అని అడిగారు. నన్ను ఒక సమాధానం చెప్పాను, బాబు నేను 2018 నుంచి అంటే ఆల్మోస్ట్ గత 6 సంవత్సరాలుగా చేస్తున్నా, 91% కనుక గుండె జబ్బు చనిపోతారు అని పెరిగితే కనుక ఇప్పటికి నేను బతుకుండేవాడు, నేను పోయేవాడిని. నేను అప్పటికంటే ఇప్పుడు హెల్తీగా ఉన్నా, అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నా, అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ బరువు ఎత్తగలుగుతున్నాను జిమ్లో. సో ఐఎమ్ మోర్ హెల్తియర్ దెన్ ఎవర్. నా 91% మార్టాలిటీ పెరిగితే చచ్చిపోవాలి ఇప్పటికి. దట్ ఈస్ నాట్ ది కేస్, ఐఎమ్ మోర్ హెల్తియర్ దెన్ ఎవర్. దట్స్ వన్ పాయింట్. సరే, ఇప్పుడు వీళ్ళు స్టడీ చేశారండి. ఆ స్టడీ పూర్తిగా చదవకుండా, ఆ స్టడీ ఎవడు చేశాడు, వాడు నిజంగా ఏం చెప్పాడు అనేది చూడకుండా, బాధ్యతారాహిత్యంతో ఏదో పైన టూకీగా హెడ్లైన్స్ చూసి హెడ్లైన్స్ క్రియేట్ చేయడం అనేది బాధ్యతారాహిత్యం. మనం ఒక న్యూస్ ఐటమో హెడ్లైనో మీరు ప్రామినెంట్గా రాసేటప్పుడు దాన్ని కనీసం దానిలో పేపర్ ఎవరు చేశారు, దానిలో ఎలా స్టడీ చేశారు కూడా తెలియకుండా, లేదా తెలిసిన వాళ్ళు అది ఎలా చదవాలో తెలిసిన వాళ్ళతో కూడా కనీసం అడగకుండా హెడ్లైన్స్ సెన్సేషనలిజం కోసం ట్రై చేస్తే దాని వెనకాల పాకులాడటం వల్ల వచ్చేటటువంటి దుష్పరిణామాలే ఇట్లాంటి రాంగ్ హెడ్లైన్స్. నెంబర్ 1 పాయింట్. సో సెన్సేషనలిజము, టీఆర్పీ రేటింగ్స్, ఈ రెండుటి మీద వెనకబడే వెంపర్లాడే మీడియా హౌసెస్ వలన ఇట్లాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి వెళ్తుంది. ఇది సరే, ఇది పక్కన పెడదాం. ఈ స్టడీ కరెక్టా కాదా అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ ఏమన్నారు, ప్రపంచంలో ఎక్స్పర్ట్స్ ఏమన్నారు, ఇది మీరు ట్విట్టర్లో చూడొచ్చు. సమీర్ బన్సీలాల్ అనేటటువంటి డాక్టర్ అన్నారు. ఆయన డైట్ మీద ఎక్కువ ఎక్సర్సైజెస్ మీద, లైఫ్ స్టైల్ చేంజెస్ మీద ఆయన చాలా స్టడీస్ చేశారు. సమీర్ బన్సీలాల్ ట్విట్టర్లో చూడొచ్చు మీరు. ఆయన అన్నారు, ఇది ఒక ఫేక్ స్టడీ. సో ఎందువల్ల, ఇది ఒక అబ్జర్వేషన్ స్టడీ మాత్రమే, అది కూడా వీళ్ళు డేటాను తారుమారు చేసినటువంటి స్టడీ ఇది. ఇంకొకటి ఏమిటి, వాళ్ళు ఒక ఫ్యాక్ట్ ఉండొచ్చు, దాని ఇంటర్ప్రిటేషన్ మనం ఏం చెప్పదలుచుకున్నామో అలా మార్చి చెప్పచ్చు. ఎందువల్లంటే స్టడీ చేసింది 20,078 పేషెంట్లు. దాంట్లో నిజంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మన 16 గంటల ఫాస్టింగ్ అని చేసింది ఎంతమంది? 400 మంది. 20,000 మందిలో చేసింది 400 మంది. సో దీన్ని అంటే 2% ఆఫ్ ది పాపులేషన్. ఈ స్టడీ చేసిన వాళ్ళు 2% సిన్సియర్గా చేశారు. దాంట్లో డేటాని వీళ్ళు తనకు కావాల్సిన విధంగా రాసుకున్నారు అని చెప్పారు. చెప్పి అదే ట్విట్టర్ థ్రెడ్లో ఇంకొక ఆవిడ ఉంది. ఆవిడ కూడా డైటరీ సైంటిస్టు, కార్డియాలజిస్టు, ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్. ఆవిడ పేరు పామ్ ఆర్ టౌబ్, TAUB, పామ్ ఆర్ టౌబ్. ట్విట్టర్లో మీరు చూడొచ్చు. ఆవిడ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్, కార్డియాలజిస్ట్, శాన్ డియేగో, కాలిఫోర్నియా. ఈవిడ సో ఇది అబ్జర్వేషన్ స్టడీ కాకుండా
అసలు ఒక డైట్ తీసుకుని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ డైట్ ప్లాన్ చేసి ఒక పేషెంట్స్లో దీన్ని తినిపించి నార్మల్గా తినే వాళ్ళకి వీళ్ళకి కంపారిజన్ చేసేటటువంటి స్టడీ చేసింది. దాన్ని అంటారు కంట్రోల్ ట్రయల్ అంటారు. అంటే ఏమిటి, మనకి ఒక గ్రూపు, ఆ గ్రూప్ని ఇంకో గ్రూప్తో మ్యాచ్ చేసి చూడటం, వీళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు అని ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ అంటారు. అది చేసినటువంటి ఒక ఏకైక సైంటిస్ట్ ఆవిడ పేరు ప్యామ్ ఆర్ టౌబ్. ఆవిడ ఇదే చెప్పింది ఇది ఒక ఫేక్ స్టడీ. ఎందువల్ల అంటే ఫేక్ స్టడీ అంటే వాళ్ళ ఫేక్ స్టడీగా ఫస్ట్ నెక్స్ట్ వాళ్ళు చెప్పే డేటా కూడా సెన్సేషనలిజం లాగా ఉన్నది. నెంబర్స్ని తారుమారు చేసి ఇంటర్ప్రిటేషన్ నెంబర్స్ తారుమారు చేయడం కూడా 2% ఆఫ్ పేషెంట్స్ అన్నాం కదా, అబో 2% ఆఫ్ పేషెంట్స్ చచ్చిపోయారు అనేటటువంటిది మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటాని తప్పుదో పట్టించడం యొక్క ప్రయత్నము. సో 414 మంది పేషెంట్లు మాత్రమే 20,000 మందిలో ఈ డేట్ చేయగలిగారు. వాళ్ళలో 400 మందిలో 31 మందికి హార్ట్ అటాక్స్ వచ్చాయి. సో 31 హార్ట్ అటాక్లు 20,000 మందిలో వచ్చేవాళ్ళకి. ఈ 31 మంది చనిపోయిన వాళ్ళల్లో 60% మంది సిగరెట్ తాగుతున్నారు. ఈ డేటా మరి చెప్పాలి కదా, వాళ్ళు చెప్పరు. సో ఈ చనిపోయిన వాళ్ళలో 60% మందికి సిగరెట్లు ఉన్నాయి. తర్వాత వాళ్ళ డేటా మీ డైట్ ఎలా తింటున్నారు అని అడిగినప్పుడు ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ దేర్ ఇంటెలిజెన్స్ అండ్ వాళ్ళ జ్ఞాపక శక్తి మీద ఆధారపడి ఉన్నది. వాళ్ళ జ్ఞాపక శక్తి ఇప్పుడు నేను చెప్పాను కదా, మొన్న ఏం తిన్నావు అంటే మాకు గుర్తుండదు కదా. 8 ఏళ్ళ దాకా నువ్వు ఏం తిన్నావు అంటే ఏం గుర్తుంటుంది వాళ్ళకి, ఏదో రఫ్గా చెప్తారు వాళ్ళు. ఆ రఫ్గా చెప్పిన దాన్ని వీళ్ళు నెంబర్ల కింద రాసేసి దీనిలోంచి డేటా జనరేట్ చేసి చెప్పడం ఎంతవరకు సబబు? ఒకటి మెమరీ మీద ప్లస్ ఇంకోటి ఏం చెప్పింది, చాలామంది చదువు తక్కువ ఉన్న వాళ్ళని ఈ ట్రయల్లో వాళ్ళు ఎన్రోల్ చేశారు. అమెరికాలో నల్ల జాతీయులు. సో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ స్టడీలో. వాళ్ళకి చదువు వాళ్ళకంత లేదు. వాళ్ళని మీ మెమరీ మీద ఆధారపడి వాళ్ళు డేటా ఇవ్వడం ఏమిటి, దాని మీద వీళ్ళు డేటా చేయడం ఏమిటి, దాన్ని తప్పు ఇంటర్ప్రిట్ చేయడం ఏమిటి అని ఆవిడ చెప్పింది. వాళ్ళు ఎంతకాలం కన్సిస్టెంట్లీ వాళ్ళు ఎంత జాగ్రత్తగా వారానికి ఎన్ని రోజులు చేశారు కూడా చెప్పలేదు. ఒక 2 రోజులు వారానికి చేసి ఉండొచ్చేమో అని వాళ్ళు చెప్తున్నారని మాత్రమే చెప్పారు. సో ఇంటర్మీడియట్ ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఆవిడే చెప్పడం జరిగింది ఏంటి, ఇది లాస్ట్ ఇయర్ జనవరి 2023న ఇది కూడా ఈ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ హెల్త్ న్యూస్ రిలీజ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ న్యూస్ రిలీజ్ జనవరి 2023న ఇదంతా ఇప్పుడు చెప్పే ఒక్క సెంటెన్స్లో దాన్ని క్రోడీకరించవచ్చు. మనం ఎంతసేపు ఫాస్టింగ్ చేసాం, ఎంత తిన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 16 గంటలు మనం ఏమి తినాం, ఆ తిని 8 గంటల్లో సుష్టుగా పొట్ట నిండా ఫుల్ అన్నము నెయ్యి వేసుకుని చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తిన్నావు 2 సార్లు అనుకోండి, ఆ 16 గంటలు చేసింది శుద్ధ దండగా అని చెప్తుంది ఆవిడ. మీరు ఎన్ని గంటల్లో తిన్నారు, ఎన్ని గంటలు ఫాస్టింగ్ ఉన్నారు కంటే మీరు తినే తిండిలో ఏ ఉన్నది, ఆ క్యాలరీస్ తగ్గించడం ద్వారా మీరు బరువు తగ్గుతారు. కానీ నేను 16 గంటలు ఫాస్టింగ్ చేస్తాను, ఆ తక్కువ టైంలోనే నేను ఫుల్గా తినేస్తాను అనడం అనేది అది రాంగ్ డేటా. అది అంటే తప్పు థింకింగ్ అది బేసిక్లీ. సో మీరు రోజుకు 3 సార్లు తినండి, 16 గంటలు ఫాస్టింగ్ అక్కర్లా, పొద్దున మధ్యాహ్నం రాత్రి తినండి. కానీ తినేదానిలో అన్నం తీసేసేయండి, తినేదానిలో క్యాలరీస్ తగ్గించండి, షుగర్ తగ్గించండి. ఇట్లాంటివి చేసినట్లయితే మీరు ఖచ్చితంగా బరువు తగ్గుతారు. నేను మధ్యాహ్నం దాకా ఏం తినను, మధ్యాహ్నం రాత్రి లోపల ఫుల్గా సూష్టుగా 2 భోజనాలు చేస్తా, అన్నంతో నెయ్యి వేసుకొని చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తింటా అని అలా చేసినట్లయితే ఇది మీరు ఏదో చేసి అనుకుంటారు తప్ప మీరు బరువు తగ్గరు, మీకు జబ్బులు తగ్గవు అని చెప్తానండి. సో ఇది సైంటిఫిక్ పేపర్స్ ప్రకారం ప్రూవ్ అయింది. సో ఎవరన్నా సరే గూగుల్లో చూసేటప్పుడు, ఎందుకంటే మిమ్మల్ని చూసి చాలా ప్రజలు తప్పుదోవ పట్టే అవకాశం ఉంది కాబట్టి కాస్త మనం దాన్ని కులంకషంగా చదివి మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగి అది నిజాలు బ్యాలెన్స్ చేసి చెప్తే మనం ప్రజలకి తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళని తప్పుదో పట్టించుకుంటా ఉంటాము అనేటటువంటిది నా నమ్మకము, నా ఒపీనియన్ అండి. థ్యాంక్ యూ.